ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా కొత్త సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా సంక్రాంతి పండుగ సందర్భంలో కూడా మా రైట్ చాయిస్ ఇండియా తరఫున మీ అందరికీ శుభాభినందనలు తెలుపుతూ ఉన్నాము. అయితే గతంలో మన వీడియోల ద్వారా పోటీ పరీక్షలు ఎలా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనము విజయాన్ని చేరుకోవచ్చు అనే దాని మీద చాలా వివరంగా చెప్పుకోవడం జరిగింది. అయితే ఆ వీడియోలను చూసినటువంటి లక్షలాది మంది అభ్యర్థులు వాళ్ళు మాకు పంపిస్తున్నటువంటి ఎస్ఎంఎస్లు కానీ లేకపోతే వాళ్ళు ఇస్తున్నటువంటి రిప్లైలో గమనించినట్లయితే గ్రూప్ 3 మీద లక్షలాది మంది అభ్యర్థులు ఎగ్జామ్ రాయబోతున్నారు. కాబట్టి గ్రూప్ 3 మీద ప్రత్యేకంగా ఒక వీడియో ఎపిసోడ్ తీసి మాకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వండి, సరైనటువంటి బుక్స్ ను మాకు తెలియజేయండి, మా విజయానికి దోహదపడండి అని చెప్పి మాకు ఫోన్లు చేసి కానీ ఎస్ఎంఎస్ రూపంలో కానీ లేక ఈ యూట్యూబ్లో రిప్లై రూపంలో కానీ అడుగుతూ ఉన్నారు. కాబట్టి అభ్యర్థుల యొక్క విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా ఈరోజు గ్రూప్ 3 పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్న సిలబస్ గురించి, ప్రిపరేషన్ విధానాన్ని గురించి, చదువుకోవాల్సినటువంటి బుక్స్ నోట్స్ గురించి ఈ వీడియో మీకు చేసి అందించడం జరుగుతుంది. అయితే గ్రూప్ 3లో మనకు 2 దశలు ఉన్నాయి. మొదటి దశ స్క్రీనింగ్ టెస్ట్, రెండవ దశ మెయిన్స్ ఎగ్జామినేషన్స్. మెయిన్స్ ఎగ్జామినేషన్ లో తిరిగి పేపర్ 1, పేపర్ 2 అనేటువంటి 2 అంశాలు ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు మన మొట్టమొదలు స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే ఉందో చూసుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్ లో 75 మార్కులేమో జనరల్ స్టడీస్ ఇస్తే మిగతా 75 మెయిన్స్ ఎగ్జామ్ లో ఉన్న 2వ పేపర్ లో ఉన్న అంశాలను సిలబస్ గా ఇవ్వడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు అనే వాళ్ళు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్ కు ఒకసారి, మెయిన్స్ కు మరొకసారి ప్రిపేర్ కావడానికంటే బదులుగా మీరు ఒకేసారి మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినట్లయితే ఆ 2 పేపర్లలో ఉన్న అంశాలను క్షుణ్ణంగా చదివి ప్రిపేర్ అయినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ అనే దాన్ని సులభంగా మీరు విజయం సాధించగలుగుతారు, సులభంగా పాస్ అవ్వగలుగుతారు. కాబట్టి ఈ పరీక్షలో ఉన్నటువంటి మొట్టమొదటి జనరల్ స్టడీస్ లో ఉన్నటువంటి అంశాల గురించి మనము ఈ రోజు వివరంగా చెప్పుకోవడం జరుగుతుంది. అందులో మొత్తం 12 అంశాలు ఇచ్చారు. కరెంట్ అఫైర్స్, తర్వాత జాతీయ అంతర్జాతీయ సంబంధాలు, జనరల్ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, నిత్య జీవితంలో మన శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క పాత్ర, అలాగే ఎకానమీ, పాలిటీ, తర్వాత జాగ్రఫీ, విపత్తు నిర్వహణ, సుస్థిరాభివృద్ధి, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్, విభజనాంతరం వచ్చినటువంటి సమస్యలు, ఇలా అనేకమైన అంశాలు ఇచ్చారు. అందులో మనం మొట్టమొదటి ఈరోజు చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, నిత్య జీవితంలో శాస్త్ర సాంకేతిక రంగాల యొక్క పాత్ర. అయితే ఈ జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి గతంలో గ్రూప్ 3 ఎగ్జామినేషన్ లో వచ్చినటువంటి ప్రశ్నలు 24 ఉన్నాయి. తర్వాత పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ నుండి 16 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే మొత్తము 40 మార్కుల పేపర్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అంటే 150 మార్కుల పేపర్లో సుమారుగా 3వ వంతు పేపరు ఈ జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, విపత్తు నిర్వహణ, తర్వాత పర్యావరణ సమస్యలు అనే అంశాల నుండి కవర్ చేయడం జరిగింది. కాబట్టి అందులో మనం మొట్టమొదలు జనరల్ సైన్స్ విషయాల గురించి చెప్పుకుందాం. జనరల్ సైన్స్ లో 2 భాగాలు ఉంటాయి. ఒకటి ఫిజికల్ సైన్స్, 2 బయాలజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్ లోపల ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే అంశాలు ఉంటాయి. బయాలజికల్ సైన్స్ లో బాటనీ, జువాలజీ అనేటువంటివి ఉంటాయి. అయితే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీని కలిపి ఫిజికల్ సైన్స్ అంటారు. ఈ ఫిజికల్ సైన్స్ యొక్క పొడగింపుగా వచ్చేటువంటిది సైన్స్ అండ్ టెక్నాలజీ. కాబట్టి ఈ అంశాలను మనము
బాగా చదువుకున్నట్లయితే ఎగ్జామినేషన్లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ జనరల్ సైన్స్లో మొట్టమొదటిది ఏదైతే ఉందో ఫిజిక్స్. ఫిజిక్స్లో ఇంపార్టెంట్ చాప్టర్లు ఏమున్నాయి అనే దాన్ని ఒకసారి మీ అందరికీ వివరంగా చెప్తాను. తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్ మీడియం వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చాప్టర్ల పేర్లను ఇంగ్లీష్లో కూడా చెప్తాను. కాబట్టి మీరు ఒకవేళ వీలైతే మీరు నోట్ చేసుకోవచ్చు కూడా. ఫిజిక్స్లో మొదటి చాప్టరు ధ్వని, రెండవది ధ్వని, దాన్ని ఇంగ్లీష్లో సౌండ్ అంటారు. రెండవది కాంతి, లైట్ లేదా ఆప్టిక్స్ అంటారు. మూడవది అయస్కాంతత్వము, మ్యాగ్నెటిజం, విద్యుత్తు, ఎలక్ట్రిసిటీ, తర్వాత ఉష్ణము, హీట్, ఆ తర్వాత యాంత్రిక శాస్త్రము, మెకానిక్స్, ద్రవ పదార్థములు, లిక్విడ్స్, గ్రహాలు, ప్లానెట్స్, ఆధునిక భౌతిక శాస్త్రము, మోడర్న్ ఫిజిక్స్. ఇవి ఇలా 9 చాప్టర్లు ఉంటాయి. అయితే పోటీ పరీక్షను దృష్టిలో పెట్టుకొని ఫిజిక్స్ లో ఉన్న ఈ 9 చాప్టర్లు చదువుతున్నప్పుడు అక్కడక్కడ మనకు శాస్త్రవేత్తల యొక్క పేర్లు, వాళ్ళు చేసిన ఆవిష్కరణలు, అదేవిధంగా వాళ్ళకు వచ్చిన నోబెల్ బహుమతులు, వీటి గురించి మనకు ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. తర్వాత రెండవది కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. అవి లోహాలు, మిశ్రమ లోహాలు, మెటల్స్ అండ్ అలైస్ అంటారు. తర్వాత ఖనిజాలు, ముడి పదార్థములు, మినరల్స్ అండ్ ఓర్స్. ఆ తర్వాత నెక్స్ట్ది ఆమ్లాలు, క్షారాలు, యాసిడ్స్ అండ్ బేసెస్, జడవాయువులు లేదా ఉత్కృష్ట వాయువులు అంటారు, నోబుల్ గ్యాసెస్ ఆర్ ఇనర్ట్ గ్యాసెస్, రూపాంతరత, అలోట్రఫీ, తర్వాత నీరు, దాని యొక్క ధర్మాలు, వాటర్ అండ్ ఇట్ ప్రాపర్టీస్. అదే సమయంలో మన నిత్య జీవితంలో బట్టలపై ఏర్పడిన మరకలను తొలగించడానికి కొరకు ఉపయోగించే రసాయన పదార్థములు. తర్వాత చిన్న చిన్న అంశాలు ఉంటాయి కెమిస్ట్రీ మరికొన్ని. ఏంటంటే గాజు, వాటి రకాలు, ఉపయోగాలు, సిమెంటు, దాని తయారీ విధానము, తర్వాత పింగాణి, సెరామిక్ అంటారు, ప్లాస్టిక్ పదార్థములు, వాటి రకాలు, ఉపయోగాలు, తర్వాత రసాయనిక ఎరువులు అంటే కెమికల్ ఫెర్టిలైజర్స్, ఇలాంటివి ఉంటాయి. ఇవి కెమిస్ట్రీ పరంగా ఇంపార్టెంట్ అయినటువంటి. తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఈ పోటీ పరీక్షల్లో చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంది. అందులో మనము మొట్టమొదలు మనము చూడవలసినటువంటి చాప్టరు అణుశక్తి. అణుశక్తి ఏదైతే ఉంటుందో అది భారతదేశంలో అణుశక్తి రంగం ఎలా అభివృద్ధి అవుతుంది, తర్వాత కొన్ని సందర్భాల్లో విదేశాల్లో జరుగుతున్న అభివృద్ధి మీద కూడా క్వశ్చన్స్ ఇస్తారు. ఇక తర్వాత నెక్స్ట్ది అంతరిక్ష రంగము, స్పేస్ టెక్నాలజీ అంటారు. దానికి తోడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపడుతున్న వివిధ అంతరిక్ష కార్యక్రమాలు చూసుకోవాలి. అంటే ఇస్రో చేపడుతున్నటువంటి స్పేస్ ప్రోగ్రామ్స్, తర్వాత క్షిపణులు, మిజైల్స్, అగ్ని, పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్ ఇలాంటివి. తర్వాత రక్షణ రంగంలో ఉపయోగించేటువంటిది ఆయుధ వ్యవస్థలు, అంటే యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ఇటువంటివి ఉంటాయి. తర్వాత నెక్స్ట్ది కంప్యూటర్లు. పోటీ పరీక్షల్లో అప్పుడప్పుడు సూపర్ కంప్యూటర్ల మీద, కంప్యూటర్ యొక్క విడిభాగాల మీద కూడా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. తర్వాత సమాచార సాంకేతిక రంగం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, తర్వాత రోబోటిక్స్, నానో టెక్నాలజీ, ఇంధన వనరులు, ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి అంశాలు. ఇప్పుడు మనము ఈ ఫిజికల్ సైన్స్ లో ఫిజిక్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు ఇంతకుముందు ముఖ్యమైన చాప్టర్ల పేరు చెప్పాను. అయితే ఫిజిక్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఎలా ప్రిపేర్ కావాలి అంటే కాన్సెప్ట్, దాని అప్లికేషన్స్ చదువుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ధ్వని చదువుతూ ఉన్నారు. ధ్వని చాప్టర్లో అతిధ్వనులు, వాటిని గుర్తించేటువంటి జీవులు, మానవుడి నిత్య జీవితంలో ఈ అతిధ్వనుల యొక్క ఉపయోగాలు అనేటువంటివి ఉంటాయి. ఎగ్జామ్ అడిగేటువంటి ఏమడుగుతారు, అతిధ్వనుల ఉపయోగాలు అనేటువంటి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అతిధ్వనులను వినగలిగేటువంటి జీవులు ఉంటాయి. కుక్క 50,000 హెర్ట్జ్ల వరకు వినగలుగుతుంది. గబ్బిలాలు,
తాబేలు ఇలాంటివి 1,00,000 హెర్ట్జ్ల వరకు వినగలుగుతాయి. పోయినసారి మన గ్రూప్ 3 ఎగ్జామినేషన్ లో ఆ క్వశ్చన్ ఇచ్చాడు. గబ్బిలాలు చీకట్లో సంచరించడానికి అవి ఉత్పత్తి చేసుకొని వినియోగించుకునేటువంటి తరంగాలు ఏమిటి అని అడిగాడు. అవి అతిధ్వనులు అంటాం. ఇలాంటి అనువర్తనాల మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అలాగే ధ్వని చాప్టర్లో చివరకు ధ్వని కాలుష్యము, సౌండ్ పొల్యూషన్ లేదా నాయిస్ పొల్యూషన్ అనేది ఉంటుంది. ఇది పర్యావరణ సమస్యలో ఒక భాగం అది. కాబట్టి మీరు ఆ ధ్వని కాలుష్యం అనేది చదువుతూ ఉన్నప్పుడు ఇటు పర్యావరణ సమస్యల పరంగా చదువుకోవచ్చు, ఫిజిక్స్ పరంగా కూడా మీరు ప్రిపేర్ కావచ్చు. ఎలా ప్రిపేర్ అయినా సరే ఆన్సర్ మాత్రం ఇవ్వాలి, ఒకటే ఉంటుంది. తర్వాత పోయినసారి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఈ ఎగ్జామ్స్ లో కానీ మనకు జరిగినటువంటి ఎస్ఐ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ లో కానీ ధ్వని పాఠం నుండి క్వశ్చన్స్ అనేటువంటి వాటిని అడుగుతూ ఉన్నాను. అలాగే కాంతి, లైట్ లేదా ఆప్టిక్స్ అంటాం. ఫిజిక్స్ మొత్తంలో చాలా పెద్ద చాప్టర్ ఇది. కాబట్టి దీన్ని మీరు అభ్యర్థులు 3 భాగాలుగా విభజించుకొని ప్రిపేర్ కావాలి. ఒకటి కాంతి, దాని యొక్క సిద్ధాంతాలు, ధర్మాల గురించి చదువుకోవాలి. కాంతికి 4 సిద్ధాంతాలు ఉంటాయి, 10 ధర్మాలు ఉంటాయి. అంటే కాంతి వేగము, రుజువర్తనము, పరావర్తనము, సంపూర్ణాంతర పరావర్తనం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి పోయినసారి మనకు గ్రూప్ 3 ఎగ్జామినేషన్ లో కాంతి పాఠం నుండి 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఆ 2 క్వశ్చన్స్లలో ఒకటి ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనము కాంతి యొక్క సంపూర్ణాంతర పరావర్తనం మీద క్వశ్చన్ రావడం జరిగింది. ఇక అదే సమయం లోపల కాంతి పాఠంలో 2వ భాగం ఏంటంటే దృక్సాధనాలు, కటకాలు, దర్పణాలు. మానవుడు దృష్టి కొరకు ఉపయోగించేటువంటి ఏ సాధనాలైనా దృక్సాధనాలు అంటారు. టెలిస్కోపులు, మైక్రోస్కోపులు ఇలాంటివన్నీ కూడా దృక్సాధనాలు అవుతాయి. వాటిని చదువుకోవాలి. అలాగే దృష్టి లోపాలు అనేటువంటి అంశం ఉంది. హ్రస్వ దృష్టి, దూరదృష్టి, మన అసమ దృష్టి ఇలాంటివి. కాబట్టి వాటి మీద పోటీ పరీక్షల్లో క్వశ్చన్స్ అనేటువంటి చాలా ఎక్కువగా అడుగుతున్నారు. తర్వాత కాంతి పాఠంలో ఉన్న 3వ అంశము అదృశ్య వికిరణాలు, ఇన్విజిబుల్ రేడియేషన్స్ అంటారు. ఈ కంటికి కనిపించని అదృశ్య వికిరణాలైన అతి నీలలోహిత కిరణాలు అంటే అల్ట్రావైలెట్ రేస్, తర్వాత పరారుణ కిరణాలు ఇన్ఫ్రారెడ్ రేస్, మైక్రో తరంగాలు, తర్వాత రేడియో తరంగాలు, ఇవన్నిటి గురించి చదువుకుంటే వాటి అనువర్తనాలు ఇస్తూ ఉంటారు. ఉదాహరణకి రేడియో కార్యక్రమాల ప్రసారంలో ఏ తరంగాలను వాడతారు, ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అలాగే ఇప్పుడు కంటిలో ఉన్న రెటీనా మీద ఏర్పడిన పొరను తొలగించడానికి ఏ కిరణాలు ఉపయోగిస్తారు అంటే లేజర్ కిరణాలు వాడుతూ ఉంటాం మనం. ఇలా వాటి యొక్క అనువర్తనాల మీద ప్రశ్నలు అనేటువంటివి ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి గ్రూప్ 3 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే కాంతి పాఠం అనే దాన్ని మీరు వీలైనంత ఎక్కువ చదువుకోండి. చదువుకుంటే తప్పనిసరిగా మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత అయస్కాంతత్వము, ఇందులో అయస్కాంత పదార్థాల ధర్మాలు, తర్వాత వాటి యొక్క అనువర్తనాలు, అదేవిధంగా అయస్కాంత పదార్థాల రకాలు పారా, ఫెర్రో, డయా ఉంటాయి. వాటికి ఉదాహరణలు ఉంటాయి, చూసుకోవాలి. అలాగే విద్యుత్. పోయినసారి ఈ విద్యుత్ పాఠం నుంచి మనకు క్వశ్చన్స్ ఇచ్చారు. మన భారతదేశంలో ఉపయోగిస్తున్నటువంటి విద్యుత్ యొక్క వోల్టేజీ, దాని పౌనపున్యం ఎంత ఉంటుంది అనే క్వశ్చన్ అడిగాడు. మన భారతదేశంలో గృహ రంగంలో వాడే విద్యుత్తును 220 వోల్ట్ల వద్ద ఉపయోగిస్తున్నాము. దాని పౌనపున్యము 50 హెర్ట్జ్లుగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి అడగవచ్చు. లేదా పోయినసారి ఈ కాంతి పాఠము, విద్యుత్ పాఠాన్ని ఆధారంగా చేసుకుని ఎల్ఈడి పూర్తి పేరు ఏంటి అని ఇచ్చాడు. లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటారు. ఎల్ఈడి పూర్తి పేరు గురించి కూడా అడగడం జరిగింది. కాబట్టి మనము ఈ విద్యుత్ పాఠంలో కూడా క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతూ ఉన్నారు. అందులో విద్యుత్ సాధనాలు ఉంటాయి, ట్రాన్స్ఫార్మర్లు, మన మొబైల్ ఫోన్లో వాడే బ్యాటరీలు, ఫ్యూజ్ వైరు, హీటర్లో వాడే ఫిలమెంటు, తర్వాత నిరోధాలు, విశిష్ట నిరోధము, ఇలాంటివి విద్యుత్ పాఠంలో కవర్ అవుతూ ఉంటాయి. తర్వాత ఉష్ణము, హీట్, అందులో ఉష్ణమును కొలిచేటువంటి పరికరాలు ఏమున్నాయి, ఉష్ణోగ్రత మాపకాల యొక్క రకాలు అంటే సెల్సియస్ మాపకము, ఫారెన్హీట్ మాపకము, కెల్విన్ మాపకంతో పాటుగా
12 రకాలైన మాపకాలు ఉంటాయి. ఆ మాపకాల గురించి అడుగుతుంటారు. ఉదాహరణకి ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ముఖ్యంగా అత్యధికమైన ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించేటువంటి ఉష్ణోగ్రత మాపకం ఏంటి అని ఇటీవల అడుగుతూ ఉన్నాడు. మన ఏపీలో జరిగిన ఎగ్జామ్స్లలో రిపీటెడ్గా అడగడం జరుగుతుంది. ఆన్సర్ ఏంటంటే ఆప్టికల్ పైరోమీటర్, లేదా దాన్ని పైరోమీటర్ అని కూడా చదువుకోవచ్చు. అలాగే పదార్థాలను వేడి చేసినప్పుడు సంకోచన వ్యాకోచన చెందుతుంటాయి. వాటిలో ముఖ్యమైనటువంటిది ఏదైతే ఉందో నీటి అసంగత వ్యాకోచనము, అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది వాటర్ అంటారు. ఇది ఉష్ణపాఠంలో చాలా ముఖ్యమైన అంశంగా మీరు చదువుకోండి. ఇక దీని తర్వాత యాంత్రిక శాస్త్రం ఉంది. యాంత్రిక శాస్త్రంలో న్యూటన్ గమన నియమాలు, అదేవిధంగా ప్రచోదనము, ప్రక్షేపకము, యాంత్రిక శక్తుల గురించి ఎదుర్కొంటాం. అంటే ఒక వస్తువు యొక్క స్థితిజ గతి శక్తుల మొత్తాన్ని యాంత్రిక శక్తి అని పిలుస్తారు. పోయినసారి మనం ఎగ్జామినేషన్, మన ఏపీఎస్సీ గ్రూప్ 3 ఎగ్జామినేషన్ లో ట్రాక్టర్ ఇంజన్ యొక్క సామర్థ్యాన్ని కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏంటి అని అడిగాడు. బహుశా మీరు పాత పేపర్ ఉంటే చూసుకోవచ్చు, లేదా మీ సీనియర్లు అడిగినని కూడా చెప్తూ ఉంటారు. తర్వాత ద్రవ పదార్థాలు. ద్రవ పదార్థాల్లో ద్రవాలకు ఉండే పీడనాలు, గాలి వేగము, అందులో ఆర్కిమెడిస్ సూత్రము, బాయిల్ నియమము, అలాగే పాస్కల్ నియమము ఇలాంటివి ఉన్నాయి. పోయినసారి వాతావరణ పీడనం మీద క్వశ్చన్ ఇచ్చారు. అలాగే గ్రహాలు అనే చాప్టర్ ఉంది. ఈ గ్రహాల చాప్టర్ తీసుకున్నట్లయితే అవి ఎట్లా ఉంటాయంటే మనము 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్నటువంటి అంశాలు ఇక్కడ కూడా చదువుకుంటాం. ఏంటిదంటే సౌర కుటుంబం అంటే ఏంటిది, సౌర కుటుంబంలో సూర్యుడికి దగ్గరగా ఉన్న గ్రహము, దూరంగా ఉన్న గ్రహము, అతిపెద్ద గ్రహము, ఇలాంటి అంశాల గురించి చదువుకోవడం జరుగుతుంది. అదే సమయంలో పలాయన వేగము, కక్షా వేగము అంటే ఎస్కేప్ వెలాసిటీ, ఆర్బిటాల్ వెలాసిటీ, కృత్రిమ ఉపగ్రహాలు పనిచేసేటువంటి సూత్రము, ఇవన్నీ ఇందులో చదువుకోవడం జరుగుతుంది. తర్వాత ఆధునిక భౌతిక శాస్త్రము, మోడర్న్ ఫిజిక్స్. ఇందులో పరమాణు యొక్క నిర్మాణము, అందులో ఉన్న ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, వాటిని కనుగొన్న శాస్త్రవేత్తలు, వాటి ధర్మాలు, అలాగే ఎక్స్ కిరణాలు, కాస్మిక్ కిరణాలు, వాటి ధర్మాల గురించి చదువుకోవాలి. తర్వాత రేడియో ధార్మికత, కృత్రిమ రేడియో ధార్మికత, అణు రియాక్టర్లు, కేంద్రక విచ్చిత్తి, కేంద్రక సంలీనము అనే అంశాలను మనం చదువుకున్నట్టయితే ఈ చాప్టర్ కవర్ అయిపోతుంది. ఇలా నేను చెప్పిన విధంగా 9 చాప్టర్ మీరు చదవండి. చదివినట్లయితే మనకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే చాలా మంది స్టూడెంట్స్ వచ్చేటువంటి డౌట్లు ఏంటిదంటే సివిల్ సర్వీసెస్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇతర పోటీ పరీక్షలకు సంబంధించిన ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.